బోయరాజు అనబడు తను గత కొన్ని సంవత్సరాలుగా పుల్లూరు టోల్ ప్లాజా పక్కన గల 9 ఎకరాలలో పంటను గుత్తగా పొంది సాగు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. భారీ వర్షం కారణంగా పుల్లూరు టోల్ ప్లాజా యాజమాన్యం టోల్ ప్లాజా పరిసర ప్రాంతాలయందు ఆగిన మురికి కాల్వ నీటి మొత్తాన్ని మళ్లించటగాను ఎటువంటి దారి లేక సెప్టెంబర్ 6 అర్ధరాత్రి ఈ సమయమున దౌర్జన్యంగా తాను సాగు చేసుకున్నటువంటి కోలి పొలంలో గండి తవ్వి నిరుపేదనైనా తను ఏమీ మాట్లాడలేడు అని, తను చిన్న సన్నకారు రైతునని, తన భార్య మెడలో తాలిబొట్టును తాకట్టు పెట్టి కష్టార్జితాన్ని మొత్తాన్ని చెమటగా మార్చి తన తల్లి పిల్లలతో పాటు చెమటోడ్చి కష్టపడి పండించిన పంటను పుల్లూరు టోల్ ప్లాజా యాజమాన్యం నాశనం చేసినందువల్ల తనకు తగిన నష్టపరిహారం కట్టించే విధంగా తగు పరిశీలన చేసి ఇప్పించవలసిందిగా కోరుతున్నాను అని అన్నారు. మందు సంచులు నానవుతా ఊట కింద ఉందిలే, చూసే తెలుస్తుంది కదా అని ఊట కింద ఉందిలే లోపలికి లేదా దిమ్మ తీసుకున్నా అంతే కదా. మందు సంచులు ఆ దిమ్మ తీసుకుని సరిపోతారేమో వేరే అయితే. ఏం చేయాలంటే చెప్పుడు మారితే సార్. నా పేరు రాజు సార్. మరి ఇక్కడే గద్వాల డిస్టిక్, జోగులాంబ గద్వాల డిస్టిక్, అల్లంపూర్ తాలూకా అచ్చలింగల గ్రామం నందు గల 8.5 ఎకరాల్లో నేను పొలం సాగు చేసుకుంటున్నాను సార్. టోల్గేట్కు సంబంధించిన టోల్గేట్ మెయింటెనెన్స్ ఆఫీసుకు సంబంధించిన వారి యొక్క పొలం పక్కన నా పొలం ఉంది సార్, వాళ్ళ ఆఫీస్ పక్కన. అయితే 4 సంవత్సరాలుగా వాళ్ళ ద్వారా నేను నానాక సమస్యలు అనుభవిస్తున్నాను సార్. అయినప్పటికీ నేను వాళ్ళతో అడిగి విసుగు పొంది వాళ్ళు బేఖాతరు చేసి అత్యధిక వర్షపాతం ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళ ఆఫీస్ యొక్క గోడలని నాకు హోల్స్ చేసి నా పొలంలో వాటర్ పంపించడం జరిగింది. ఆ వాటర్ ద్వారా నేను సాగు చేస్తున్నటువంటి పొలమంతా నాకు నష్టం చేకూరుస్తుంది సార్. ఆల్రెడీ మాకు ఉల్లిగడ్డ సాగు చేస్తున్నాం సార్, 4.5 ఎకరాలు. ఇటు సైడ్ ఉల్లిగడ్డ ఉంది సార్, ఇటు సైడ్ టోల్గేట్ మెయింటెనెన్స్ ఆఫీస్ ఉంది సార్. ఏదో ఈ సంవత్సరము మాకు ఉల్లిగడ్డ రైతులకి కొంచెం ఆశాజనకం ఉంది సార్. కొంచెం రేటు పెరుగుతుందని ఆశ ఉంది. అటువంటి ఆశలన్నీ బూడిదైపోయినాయి సార్. మాకు వీళ్ళ ద్వారా వచ్చినటువంటి నష్టము అంత ఇంత కాదు సార్, చెప్పలేనంత నష్టము ప్రతి సంవత్సరము. ఈ సంవత్సరం చాలా ఎక్కువైంది. అందువల్ల దయచేసి ఈ నష్టాన్ని వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు సార్. వాళ్ళు హోల్స్ పెట్టి, వాళ్ళ గోడల్ని హోల్స్ పెట్టి మా పొలం అంతా నాశనం చేస్తున్నారు. దయచేసి నా యొక్క ఈ రాజు అనే రైతు యొక్క ఆవేదన దయచేసి అర్థం చేసుకోగలరని మనవి సార్. దయచేసి అర్థం చేసుకోండి సార్. వీళ్ళ యొక్క ఆగడాలు బంద్ చేయవలసిందిగా నా మనవి సార్. నాకు జరిగినటువంటి నష్టాన్ని వాళ్ళు ఏ విధంగా సహాయం చేయగలరో చేపించండి సార్. దయచేసి అర్థం చేసుకోండి సార్.